మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫైనలీ మనతో పాటు పంచ్ మినార్ టీమ్ అయితే ఉన్నారండి. రాజ్ తరుణ్ అలాగే రాశి సింగ్ రండి. అదే ఫస్ట్ టైం మన వరంగల్ కి రావడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాగే సినిమా గురించి కొంచెం ముచ్చటిద్దామా. హలో అండి. హాయ్ అండి. హాయ్. నేను ఇంతకు ముందు వరంగల్ చాలా సార్లు వచ్చాను. మేడం రాలేదు కదా? నేను కూడా వచ్చాను. వచ్చారా? ఎప్పుడు వచ్చారు? లాస్ట్ ఇయర్ వచ్చాను. ఓకే, లాస్ట్ ఇయర్ కి ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మన పంచ్ మినార్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పంచ్ మినార్ అన్న టైటిల్ ఒక్కసారి వన్ వర్డ్ లో చెప్పండి. పాంచ్ మినార్ అంటే బేసిక్ గా మనకు చార్మినార్ అందరికీ తెలుసు. పాంచ్ మినార్ కొంచెం కొత్తగా ఎందుకు ఉంటుంది ఏంటనే సినిమాలో చూడండి. బట్ ఇట్స్ అ టోటల్ కంప్లీట్ ఎంటర్టైనర్. సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక 2.5 గంటల సేపు ఫుల్ గా నవ్వుకొచ్చి థియేటర్లో కూర్చొని. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ కి ఎక్కువగా మాస్ టచ్ కావాలనుకుంటారు కదా, అదేమైనా టచ్ ఇచ్చారా అసలు? మాస్ టచ్ అనేది సినిమా అంతా ఉంటూనే ఉంటుందండి. బట్ కామెడీ కంటే మాసే ఉంది అంతే అంటారు. అంతే కదా. ఓకే, మీ కెమిస్ట్రీ గురించి మీ మాటల్లో ఒకసారి. సినిమాలోని అంటే తిందు కూడా సినిమా ఆల్మోస్ట్ త్రూఅవుట్ సినిమా అంతా రన్ అవుతుంది క్యారెక్టర్ కూడా. బట్ ఆబ్వియస్లీ షీఈ్ అన్ అమేజింగ్ యాక్టర్. కెమిస్ట్రీ అంటే తిరిగిలేదు, చాలా ఆబ్వియస్లీ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. బట్ యాక్చువల్లీ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. ఈ సినిమాలో డాన్స్ చేసిన కుదరలా. తనే షాక్ లో ఉండింది మీరన్న తర్వాత. అంటే అయినా సరే డాన్స్ ఎందుకు చేయించలేదు అని షాక్ లో ఉంది. ఓకే, ఒక చిన్న డైలాగ్ మా కోసం మీది. చెప్పాను డైలాగ్, అది నేను వినలేదు, ఇప్పుడు కావాలి. ఈ ఇన్స్టాగ్రామ్ కొటేషన్ చెప్పే కదా నన్ను మోసం చేసింది. మేము ఓన్లీ డైలాగ్ అడిగాం, తన ఎక్స్ప్రెషన్ తో సహాయం చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రా టీఆర్పీ. ఓకే, ఫైనల్లీ సినిమా రిలీజ్ గురించి మన ప్రేక్షకులకి ఏం చెప్తారు? ముందుగా వరంగల్ థ్యాంక్స్ అలాట్ అండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎనర్జీ అంతా కూడా చాలా బాగుంది. సో హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ హియర్. అండ్ మా పంచ్ మినార్ సినిమా November 21 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో పైరసీ అనేది ఎంకరేజ్ చేయకుండా ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళి ఒక 2.5 గంటలు హ్యాపీగా కడుపబ్బ నవ్వుకొని మనస్ఫూర్తిగా బయటకు వస్తారు. సో థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి November 21 పైరసీని దయచేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికి మేము కూడా అదే కోరుకుంటాము. ఒకసారి ప్రొడ్యూసర్ గారితో డైరెక్టర్ గారితో మాట్లాడే ముందు మీ హుక్ స్టెప్ ఏదైనా ఈ సినిమాలో మొత్తం మీద హుక్ స్టెప్ ఏదైనా హుక్ స్టెప్ ఏమీ లేదా అసలు సినిమా గురించి? ఆ సాంగ్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు రిలీజ్ చేయరు. లాస్ కదా మన ప్రొడ్యూసర్ కి. ఓకే, మరి వరంగల్ కి వస్తారా మీరు మాతో పాటు మూవీ చూడడానికి? వరంగల్ పీపుల్ తోని ఒక్కసారైనా మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము హోప్ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా వస్తాను. ఇంతకు ముందు కూడా వచ్చానండి, ముందు కూడా వచ్చాను, ఇప్పుడు కూడా ఖచ్చితంగా సినిమా గురించి. అదే ఖచ్చితంగా వస్తాను. ఓకే, ఫైనల్ గా మీరు కూడా చూడండి, ఖచ్చితంగా కూడా పంచ్ మినార్ ని మిస్ అవ్వకుండా. వాళ్ళ టీం ఇంత బాగా రిసీవ్ చేసుకొని మన అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మనం ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడదాము. చెప్పండి, మిమ్మల్ని చూస్తే మీరు అనడానికి కూడా ఒక స్టేజ్ దాటాలి అనిపిస్తుంది. మరి ఇంత టాలెంటెడ్ గా డైరెక్షన్ ఎలా చేశారు? అంటే ఇంకొంచెం పర్టికులర్ గా అడగండి క్వశ్చన్. టాలెంట్ అంటే అందరూ చిన్న ఏజ్ లో అంత పర్ఫెక్ట్ డైరెక్షన్ ఎలా? చిన్న కాదండి, అలా కనిపిస్తాను. అది సీక్రెట్ అని చెప్పచ్చు. ఓకే, మేమైనా చిన్నగా చేసాను. అంటే యాక్చువల్లీ నేను వలయం ఒక సినిమా తీసా ఆల్రెడీ 2020లో. అది రిలీజ్ అయింది, సెకండ్ ఫిల్మ్ నాది. ఇది ఒక సిచ్యుయేషనల్ కామెడీ అండి. మీరు ఎవరితోనే వెళ్ళి కంఫర్ట్ వాచ్ అంటారు కదా, ఇప్పుడు మనం ఇంట్లో కూర్చునేటప్పుడు తినేటప్పుడు ఏదైనా సరదాగా ఏదైనా సినిమా పెట్టుకోవాలంటే ఈ సినిమా పెట్టేసుకుందా అని ఆలోచించకుండా ఒకటి కంఫర్ట్ వాచ్ ఒకటి ఉంటది. ఇప్పుడు మన శ్రీను వైట్ల గారి సినిమాలు, త్రివిక్రమ్ గారి సినిమాలు ఎంత అంటే మనం వరి అవ్వకర్లా ఎవరితో చూస్తున్నాము, ఇంట్లో ఎవరున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారా, అభ్యంతరకరమైన సీన్లు ఏమైనా ఉన్నాయా అని కంఫర్ట్ జోన్ ఇచ్చారు. అలాంటి సినిమా ఇది అవుతుందండి. ఖచ్చితంగా అందరితో ఎవరితోనే వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళొచ్చు, వారు ఇంకా అమ్మా నాన్నలతో వెళ్ళి కలిసి చూడొచ్చు. అంత మంచి క్లీన్ కామెడీ ఉంటుంది. ఈ మధ్య లిటిల్ హార్ట్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఎంత ఎంజాయ్ చేశారు. ఆ వైబ్ ఎలా ఉంది, ఆ వైబ్ ఎలా ఉంది, థియేటర్ లోకి వెళ్తే ఇంకా అరుస్తూనే ఉన్నారు. అలా ఉంటది ఇది కూడా. ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లోపల స్టూడెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మీకు, వై చూస్ రాజ్ తరుణ్ అంటారు, వై చూస్ తనని రాశిని? అది మనం కొన్ని చూస్ చేసుకోండి, అవి జరిగిపోతూ ఉంటాయి. ఇది కూడా అలాగే జరిగింది. అలా జరిగిపోయింది అంతే అంటారా? మనం చాలా అనుకుంటాం కానీ కొన్ని మంచిగా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అలాగే జరిగింది. November 21 థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మీ దగ్గర నుంచి? లాట్స్ ఆఫ్ ఫన్ అండి, లాట్స్ ఆఫ్ ఫన్. ఆల్ బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా చివరికి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అదైతే నేను
గ్యారంటీ ఇస్తున్నా. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఖచ్చితంగా అందరూ థియేటర్ లోనే చూడాలి. థియేటర్ లో చూస్తే ఆ ఫన్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. Thank you very much. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడదాము. తన పిల్లర్ ఈ సినిమాకి ఒక్కసారి అండి మీ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ గా ఎంటైర్ గా సినిమాని మొత్తం కూడా ప్రొడ్యూస్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్. ఒక వర్డ్ లో చెప్పేస్తారా? మీరు ఎలా ఉందని అడిగారు, నేను ఒక మాటలో చెప్తాను. ఓకే, రిలీజ్ డేట్ గురించి ఏమైనా ప్రేక్షకులకి? నవంబర్ 21 రిలీజ్ అవుతుందమ్మా. సో ఇంకా 12 రోజులు ఉంది అనుకుంటా అంతే. మూవీకి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మరి ఇదంతా కూడా? అది మా డైరెక్టర్ గారు ప్లాన్ చేస్తారు, మేము అమలు చేస్తాం. మీరు ఒక ప్రొడ్యూసర్ పాత్ర వహిస్తారంటారు అంతేనా? వి ఇన్వాల్వ్, మేము ప్రొడ్యూసర్స్, నాతో పాటు మా పార్ట్నర్ ఇంకొక ఆయన ఉన్నారు, గోవిందరాజు బేతినేడ్ అని, మేమందరం కలిసే డెసిషన్ తీసుకుంటాం. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కి మంచి ఒక బ్రాండ్ అంబాసిడర్ అవబోతున్నారు మీరు అని మాకు అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే నేను చాలా సక్సెస్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఇంత మంచి టీమ్ ని మీరు బిల్డ్ చేసుకున్నారు. ప్రతి సాంగ్ నేను విన్నాను, చాలా యాక్ట్ చేసుకునేలాగా ఉండింది. ఆల్ ది బెస్ట్ మ్యామ్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ క్రెడిట్ ఇది టీమ్ క్రెడిట్. ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరని కాదు, అందరూ చాలా బాగా చేశారు. రమేష్ ఈజ్ లైక్ ఈజ్ వెరీ గుడ్. కొత్త డైరెక్టర్ అని అందరూ అనుకుంటారు కానీ నా దృష్టిలో అతను చాలా టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్. అంటే కామ్, లెవెల్ హెడెడ్, ఎమోషన్స్ రన్ అవ్వవు. హీఈస్ వెరీ గుడ్, ఈజ్ అ గుడ్ టాస్క్ మాస్టర్. అండ్ స్టోరీ తనదే, స్క్రీన్ ప్లే తనదే, అవుట్ స్టాండింగ్. మీకు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. చాలా కాలం తర్వాత మేమందరం సినీ బఫ్స్, మేము సినిమాలు చూసే పెరిగాం. మాకు మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలేమో. కానీ ఒక ప్రేక్షకురాలుగా నేను ఫస్ట్ చెప్పాలంటే దీనికి నేను 100 మార్క్స్ ఇస్తాను. పాంచ్ మినర్ అనే పేరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? పంచభూతాలు సపోర్ట్ చేస్తాయి అనుకున్నారా? గ్యారంటీగా సపోర్ట్ చేస్తే, ఎఫర్ట్ ఉంటే. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. అలాగే ఇక్కడికి వీళ్ళందరినీ ఇన్వైట్ చేసిన మన షైన్ సంస్థ అధినేత ఉన్నారు, ఒక్కసారి సార్ ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సార్ ఎలా అనిపిస్తుంది? మీ గ్రాండ్ సక్సెస్ అయింది, అలా ఆల్రెడీ మేము చూసాం, విన్నాము మీ స్టూడెంట్స్ అందరి అరుపులలో. మరి రాజ్ తరుణ్ వాళ్ళని ఇక్కడికి వరకు రప్పించారు, మీ ఎక్స్పీరియన్స్? యాక్చువల్ గా మా స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా ప్రొఫెషనల్ గా చేస్తాం మేడం. వీళ్ళకి ఓన్లీ హాఫ్ డే ఇచ్చాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మన రామ్ భాయ్, యాజ్ వెల్ యాజ్ రాశి సింగ్ మేడం, యాజ్ వెల్ యాజ్ రాధిక మేడం, రామ్ మేడం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రదర్ సంతోష్. ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం అంటే ఇంత సినీ గ్లామర్ తీసుకొచ్చిన సంతోష్ భాయ్ కి ప్రత్యేక వరంగల్ కి తారలందరినీ సంతోష్ సార్ వాళ్ళే వస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మా పిల్లలకు మేము హాఫ్ డే టైం కూడా ఇవ్వలేదు డాన్స్. అండ్ ఇవ్వకున్నా కూడా వాళ్ళు 43 డాన్సెస్ కు వాళ్ళు ఆల్రెడీ సైన్ చేసిండ్రు. ఇప్పటికి 38th డాన్స్ నడుస్తుంది, ఇంకా 13 డాన్సెస్ ఉన్నాయి. హీరో హీరోయిన్ తోనే గ్రేస్ తెప్పించేశారు సాంగ్స్ లో. అవును, యాక్చువల్గా ఏంటంటే రాశి సింగ్ మేడం డైరెక్ట్ గా ఇంత ఆబ్వియస్లీ ఆన్ ద స్పాట్ గా ప్రతి సాంగ్ కు డాన్స్ చేసే కెపాసిటీ డైరెక్టర్ సార్ గురించి ఇంత ముందు రాధిక మేడం ఏ విధంగా చెప్పారో అంతకన్నా ఎక్కువ ఆన్ ద స్పాట్ డాన్స్ గానీ లేకపోతే ఇంకా ఏదైనా గానీ షీఈస్ కేపబుల్ ఆఫ్ దట్ అండ్ వి హావ్ సీన్ దట్. 100%. అండ్ ఈ పాంచ్ మినార్ అనేది తప్పకుండా వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఆల్రెడీ ఇక్కడ 21st రోజు డేట్ డిక్లేర్ చేశారు. అండ్ తప్పకుండా ఇక్కడ వరంగల్ ఏది డిక్లేర్ చేసినా కూడా బంపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. వాళ్ళ యూనిట్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ షైన్ సంస్థకి కూడా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.